చిక్కిపోతున్నారా? బాగానే మెక్కుతున్నారే. శాకాహారం కాకుండా మాంసాహారం మీద దృష్టి పెట్టమ్మా. అలాగే అన్నయ్య, ఈ రోజు నుంచి రోజు మాంసాహారమే పెడతానులే. ఇల్లరికం వచ్చిన అల్లుణ్ణి మనం కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి కదమ్మా. ఆయనకేం తక్కువైందన్నయ్య? ముప్పొద్దుల తిని పొద్దుపోయేదాకా తాగొచ్చి పొద్దు నెత్తి మీదకొచ్చేదాకా హాయిగా పడుకుంటున్నారు. ఇంకేం చెయ్యాలి మనం? అది నిజమే అనుకో. మర్యాదలకెక్కడా లోటు రాకూడదు అంటున్నాను. అలాగే అన్నయ్య. ఇదేంటన్నయ్య, నీ దగ్గర మందు వాసన వస్తుంది? అయ్యో, గుర్తుపట్టేస్తుందేమో. అంటే అది మందు. నేను నువ్వు కూడా తాగొచ్చావా అన్నయ్య? ఇంతవరకు ఆయనకి బుద్ధి చెప్పేవాడివి. ఆయన నిన్ను చూసి భయపడేవారు. ఇప్పుడు నువ్వు కూడా తాగడం మొదలెట్టేస్తే ఆయనకి భయం చెప్పేదెవరన్నయ్యా? తాగుబోతులను చూసి ఎవరైనా భయపడాల్సిందే తప్ప వాళ్ళెవరికీ భయపడరు. తాగుబోతులంటే ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది వాళ్లే, ప్రభుత్వ ఖజానా నింపేది వాళ్లే. వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాల్సిందే. తాగుబోతులను ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదు. ఈ ఇంట్లో నేను వినకూడదు, కనకూడదు. ఇదేంటన్నయ్యా, నువ్వు తాగుడన్నా తాగుబోతులన్నా అసహించుకుంటావు కదా. ఈ రోజు వాళ్ళకి సన్మానం చేసేలా మాట్లాడుతున్నావు. నేను ఇన్నాళ్లకి వాళ్ల గొప్పతనం తెలుసుకున్నాను పద్మ. వాళ్ళకి సన్మానం చెయ్యాలి. దానికి కొంచెం ఖర్చవుతుంది. వెళ్ళి ఒక 5,000 పట్రా. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావేంటన్నయ్యా? 10 20 కావాలంటే నేనే కదా నిన్ను అడుగుతాను. అవును కదా, ఎలా అనేసానేంటి? ఏ, ఇప్పుడు నేను అడిగితే ఇవ్వవా? అయ్యో, ఎందుకివ్వనన్నయ్యా? నేను తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు. రూములోకి వెళ్ళాలి. వంటగదిలోకి వెళుతున్నావేంటి? మీ బావగారి బాధ పడలేక పోపుల డబ్బాలో డబ్బులు దాస్తున్నానులే అన్నయ్య. పోపుల డబ్బాలోనా? ఇంతకాలం ఎంత మిస్ అయిపోయాను. ఈసారి అది కూడా పెట్టేస్తా. పొట్టి బుడంకాయ్, నువ్వు నాతో ఆడుకుంటావా? నేల మీదికి 4 అడుగులే ఉంటే అప్పుడే అనుకున్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావు కదా. చెప్తా